అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందకండని ఈ ప్రభుత్వం మీది, మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగుమట్ల బాధితులకు భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం ఐడీఓసీ వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖిలో మంత్రి వారి కష్టాలను స్వయంగా విని చెల్లించిపోయారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతన మంత్రి ఎదుట వెలుగు చూసింది. తక్కువ ధరకే స్థలం వస్తుందని నమ్మి రెక్కాడితే గాని డొక్కాడని తాము 30,000 రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి దళార్లకు చెల్లించామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో తామంతా దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఒక్క పైసా కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదని, పేదల రక్తం తాగిన ఆ దళార్ల నుంచి డబ్బును రికవరీ చేయిస్తానని బాధితులకు గట్టి హామీ ఇచ్చారు. గత 9 నెలలుగా కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక చీకట్లో మగ్గుతున్నామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ పాఠశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వివరించారు. నియోజకవర్గాల వారీగా బాధితులను గుర్తించి వారి వారి ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుల సానుభూతి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అధికారం పోగానే షెడ్ల కింద కూర్చొని డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయాల కోసం పేదలను కవచంలా వాడుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. మీ పార్టీ ఏదైనా సరే, మీరు నిజమైన పేదలైతే ఈ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చి తీరుతుందని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. గతంలో లబ్ధి పొందిన వారిని ఏరివేసి కేవలం నిరుపేదలకే న్యాయం జరిగేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15వ తేదీన తానే స్వయంగా వచ్చి అర్హులైన కుటుంబాలను ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లు అందజేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మరోమారు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదూప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మట్ట దయానంద్ తదితరులు పాల్గొన్నారు. 4-5 రోజుల నుండి జరిగిన సంఘటన గురించి అనేక ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంది ప్రజలు కూడా వింటున్నారు. దీన్ని నేను మాట్లాడిన తర్వాత బాధితుల్లో కొంతమంది మీడియా ముందు కూడా వచ్చి వారి ఆవేదన చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఎలుగుమట్ల లాంటి సంఘటనలు ఏవైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయో, అటువంటి సంఘటనలో ఇటువంటి పాత్ర ఎంతుందో కూడా ఆ జరిగే ప్రాంతాల్లో జరిగే సందర్భాన్ని కూడా ఆ జిల్లాల్లో, ఆ నియోజకవర్గాల్లో కూడా గమనించాలన్నది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ప్రధానంగా 4 రోజుల క్రితం ఏదైతే భూదాన భూమి సుమారు 31 ఎకరాలు పైచిలుకుందో, ఈ భూదాన భూమిలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 8-8.5 సంవత్సరాల క్రితం కొంతమంది, 7-8 నెలల క్రితం వరకు వచ్చిన వాళ్ళు కొంతమంది, అంటే 7 నెలల నుంచి 8 సంవత్సరాల సర్వేలో తేలింది 720 కుటుంబాలు. ఈ 720 కుటుంబాలకు సంబంధించింది డీటెయిల్ సర్వే చేయటం జరిగింది. ఈ డీటెయిల్ సర్వేలో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, కొద్ది మంది
గతంలో ప్రభుత్వాలను ఈ 700 చిల్లరలో ఖమ్మము పరిసర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒక సగం మంది ఉన్నారు. మిగిలిన ఈ పరిసర జిల్లాలతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి నివసించేవారు మిగతా వారు ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చాలా మైన్యూట్గా, ఇది పేదోడి కన్సర్న్ ప్రభుత్వం, నేను మొన్న కూడా చెప్పాను, పేదోడు దీవెనలతో ఉన్న ప్రభుత్వం, ఏ పేదోడికి అన్యాయం చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు, స్థానిక శాసనసభ్యులైన సహచర మంత్రివర్యులు తుమ్మల గారికి, భట్టి గారికి చెప్పటం, వ్యక్తిగతమైన కారణాల చేత వారిద్దరూ స్థానికంగా అందుబాటులో లేరు. దీన్ని ఇన్ డీటెయిల్ గా అనేక 2 సార్లు మాట్లాడారు. నేను రోజుకి ఒక 3-4 సార్లు మాట్లాడుతున్నాను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు తప్పు చేసుంటే తప్పు చేసిన అధికారులు శిక్షించడమే కాకుండా నష్టపోయిన బాధితులకి పూర్తి అండతో పాటు వారికి అన్ని భరోసాలు ఇద్దామని నేను వచ్చాను. పేదవారు ఉన్నమాట వాస్తవం. ఏవైతే ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయో, ఆనాడు 2003 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే వెలుగుమట్ల, ఇదే భూదాన భూముల మీద ఆనాడు కూడా కొన్ని ఇళ్లు కూలగొట్టారు అని ఇక్కడున్న మా సోదరీమణులు 2-3 చెప్పారు. ఆనాడు నష్టపోయాం, మళ్ళీ ఇప్పుడు కూడా నష్టపోయామని వారి ఆవేదన చెప్పింది నిజం. అంతేకాదు, ఏ ఒక్క బాధితులు కూడా ఫ్రీగా వాళ్ళకు వాళ్ళు వేసుకున్న వాళ్ళు కాదు. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క బాధితులు కూడా అక్కడ ఇళ్లు సంవత్సరాల క్రితం పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. కొంతమంది దగ్గర అయితే 7-8 లక్షల మంది కూడా 7-8 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. ఎవరైనా ఏ కారణం చేతైనా ఒక 15 రోజులో 20 రోజులో ఆ నిరుపేద కష్టార్జితంతో నిర్మించిన ఇంట్లో నుండి వేరే అవసరాలు ఉన్నాయని ఒక 15-20 రోజులు ఆ ఇంటికి తాళం పెట్టి వారు బయటికి వెళ్తే మరొచ్చేసరికి ఆ ఇల్లు ఎవరైతే కలెక్షన్ చేసిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఆ ఇంటిని ఇంకోటికి అమ్ముతారు. మళ్ళీ నెల తర్వాత వస్తే ఆ పక్కన ఇంకేదన్నా లాకేసింది నుండి చూస్తే ఆ ఇంట్లో ఈ ఇళ్ళని కూర్చోబెడతారు. ఈ ఇల్లు ఎవడు సొంత ఇల్లు అవుతుందో ఆ ఇల్లు వాళ్ళకు ఉండదు. ఏందనంటే కొన్ని సందర్భాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని నా సోదరిమణి
కన్నీరు మున్నీరు అయింది. మీ ముందు కూడా చూపిస్తాను. ఇలా సుమారు 8 మందో 9 మందో ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో, పేదవాడన్నమాట నిజం, దాన్ని నేనేం డినే చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం, ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని డినే చేయటంలా. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు సొల్లు మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు 15వ తారీఖు లేపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, ఇంకా అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. వాళ్ళు భయంగా బిక్కుగా కొంతమంది ఆడబిడ్డలు చెప్తున్నారు, అర్ధరాత్రుల్లో ఈ గడిచిన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో నిద్రపోని రాత్రుల్లో కోకొల్లలు ఉన్నాయి. ఈ రాత్రి వచ్చి ఈ ప్రభుత్వం పడగొట్టుద్ది, ఆనాటి ప్రభుత్వం పడగొట్టుద్దని నిద్రపోని రాత్రులు గడిపాం. మేము తెలుసో తెలియకో బ్రోకర్ల మాటలు, ఏ బ్రోకర్లకైతే లక్షలాది రూపాయలు తిని తినక మా జీవితానికి ఒక గూడు ఉంటుందని ఆలోచించి నాకు చెప్పటం జరిగింది. యథార్థం, అధికారుల్ని ఆదేశించాను. విత్ ఇన్ షార్ట్ టైం ఏ పేదవాడు అబద్ధం చెప్పడం. ఏదైతే అక్కడున్న వెనక కూర్చున్న ఆ 50-60 మంది ఏ పేదవాళ్ళు, వీళ్ళే కాదు రాని వాళ్ళు కూడా, ఏ పేదవాడు అబద్ధం చెప్పడం. ఆ పేదవాడు నోటునొచ్చిందే శిలాశాసనం. వాళ్ళు ఏదైతే డబ్బు ఇచ్చామని చెప్తున్నారో ప్రతి రూపాయిని తిరిగి కలెక్ట్ చేపించి నేనిచ్చే ఇందిరమ్మ ఇంటికి కలెక్షన్కి అదనంగా దాన్ని కూడా ఆ పేదవాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. బరాబర్ పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం, ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం. మాటలు చెప్పో, కాలయాపన చేసో, మభ్యపెట్టో ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా, శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేనాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? దొంగతనంగా ఆ పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ బుడ్డి పెట్టి జీవితాన్ని నాడు గడుపుకుంటున్నాడు. క్యాన్లతో నీరు తీసుకొచ్చి స్నానం చేసుకుంటున్నాడు. బిక్కుమనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి
కనీసం జ్ఞానం ఉండాలి. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల, నిస్సిగ్గుండాల మీకు. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తా రండి. పేపర్ ఉంది కదా, నలుగురు చదివే పేపరు. ఆ పేపర్ శానిటీ కూడా ఏంటో మనకు తెలియంది కాదు. మీ యూట్యూబ్లో ఆ ట్యూబులు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పేదవాడి ప్రభుత్వం పేటెంట్ మాది, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మాది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఎలుగుమట్ల గురించే నేను మాట్లాడటంలా, మీరు మాట్లాడే మాటలు రాజకీయ లబ్ధి కోసం మీరు కొట్లాడాల్సినప్పుడు రాజకీయంగా కొట్లాడండి, తప్పులేదు. కానీ పేదవాడిని ముందు నిలబెట్టి, పేదవాడిని ముందు నించోబెట్టి, పేదవాడిని అడ్డంగా మీకు కవచంగా వాడుకొని ఒక అర్థం ఉండాలి. దర్పాన్ని ప్రదర్శించేటప్పుడు పేదవాడు మీకు కనపడడు. కానీ అధికారం పోవటంతోనే యాక్టింగ్ చేయొద్దు నాయకులు, మాజీ మంత్రులు. ఆ పేద చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా మీ పింక్ కలర్ షర్ట్ తొడుక్కొని ఉన్నా కూడా వారికి కూడా ఇళ్ల స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం. వారు ఏ డబ్బు అయితే కట్టారో ఆ డబ్బుని రికవరీ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేదవాళ్ళకి తిరిగి ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతూ, ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే అందరూ ఉన్నారు అక్కడ, ఇద్దరు ముగ్గురు కూడా వారిని వేదిక అక్కడే ఉంటావా? పర్లేదన్నా, అక్కడ ఉంటే మీకు కవర్ అవుద్దే. ఏది ఉంటే అది చెప్పరా చెల్లి, నీకేం జరిగిందో చెప్పు, ఏం డబ్బు ఇచ్చినో చెప్పు, నిజం చెప్పు. నా భర్త డ్రైవింగ్ చేస్తారు, నేనేమో
స్కూల్లో కూడా అక్కడికి పోతా నా పిల్ల చదువుకుంటాను నా చదువుకుంటున్నాను. మేము 8 సంవత్సరాల నుంచి చేయడేమంటున్నాం. 8 సంవత్సరాల నుంచి నేను చేయడేమంటున్నాం. 9 నెలలు అవుతుంది నుంచి కరెంట్ పోయింది. కరెంట్ పోయినాక కరెంట్ లేకపోయినా దీపం పెట్టుకొని సెల్లెట్లు ఛార్జింగ్ పెట్టుకొని బతుకున్నాం. అంతకుముందు అక్కడ గొట్ల సందును వేసినప్పుడు కూడా 60,000 దాకా అయింది. 60,000 అయితే అక్కడ కూల్ చేశారు. ఆ నష్టం కూడా ఎవరు ఇయ్యలేదు. ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. పక్కన మొన్న బేరం పెడితే 3,60,000 కట్టమన్నారు. 60,000 కట్టమంటే 3,60,000 నేను మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తే అది బ్యాంక్ లో పెట్టి డబ్బులు తెచ్చి పెట్టాను. ఇంతవరకు ఏది లేదు. ఇల్లు మొత్తం పోయి మాకు ఈ తరం న్యాయం చేయాల. 8 సంవత్సరాలు అయితేనా కూడా 8 సంవత్సరాల పునాది పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేదు. ఇప్పుడు ఎందుకు పోయింది ఇది అని అడుగుతున్నారు. అప్పటి నుంచి మరి అప్పుడున్న ప్రభుత్వం అదే, ఇప్పుడున్న ప్రభుత్వం అదే. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకైతే ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేవు. మేము 8 సంవత్సరాలు అయితే ఖమ్మంలో ఉండబట్టి అక్కడ సోటిస్తానంటే మేము అక్కడి నుంచి రాలేము. మాకు ఈ ఖమ్మంలోనే ఈ మధ్యలో ఇల్లు దుంచి సోటి ఇవ్వాలని గవర్నమెంట్ ని పొంగులేటి శ్రీని గారిని కోరుతున్నాం. నిండపుల కృష్ణ రామచంద్రయ్య. మేము అంటే నాది మొత్తం మొత్తం కలిసి 6 లక్షలు దాకా కాగితాలు ఏం లేవు సార్. మాకు ప్రూఫ్ ఏం లేదు. కనీసానికి నెలకి కరెంట్ బిల్లు నీళ్ళ బిల్లు అని అవి చిన్న ఇస్తుంది సార్. ఒక్క నిమిషం, వాళ్ళు కొట్టింది కూడా మీ వల్లనే కదా, అది అదేందో చెప్పది కూడా లేదు సార్. కేసు ఏం లేదు. అంటే మా అదొక ప్రపంచం. వాళ్ళ ప్రపంచాన్ని నడుపుతున్నారు. పాప వాళ్ళు తెలియక మోసపోయారు. చెప్పారు ఉన్న నిజమే చెప్పారు. ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వస్తే ఇట్లే చేతిలో ఉన్న డ్రింక్ పట్టడానికి నువ్వు యాడ్ నుంచి వచ్చినవారు అని అలా పెట్టారు. వాళ్ళు దానికి అన్నోళ్ళు సాయిబులు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వస్తే ఈ పెద్ద మనుషులు ఏమన్నారు, కృష్ణ రామచంద్రయ్య లింగస్వామి వీళ్ళంతా ఏమన్నారమ్మా మీకు గొడవద్దు. 40 మంది వచ్చేస్తారు నైట్. ఇంటి మీద 40 మంది 50 మంది దాకా వచ్చారు. 50 మంది వస్తే అన్నారు అమ్మ ఇప్పుడు వద్దు, మీరు మాట్లాడొద్దు, రేపు కమిటీలోకి రండి, కమిటీలోకి వస్తే మీకు న్యాయం జరుగుతాం, మేము మాట్లాడతాం అని చెప్పారు. కమిటీలోకి పొద్దుపూట నా భర్త డ్రైవింగ్ పోయారు. నేను మా ఆడబిడ్డ భర్త పిల్లగాలు తీసుకొని పోయినాం. పోయినప్పుడు పెద్ద మనుషులు ఎట్లుండాలి, ఇటువలు ఆపాలా అటోలు ఆపాలా. ఆకుండా వేసేసారు. అటోలకి అవి తీసి కమిటీలో భవన్ అందరూ కొట్టేసేసారు. కేసు పెట్టడానికి అధికారం లేదు సార్. ఎందుకమ్మా పోయేది కేసు పెట్టడానికి? ఇప్పటికే మన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. మనకి భూమి రానియట్లేదు ప్రభుత్వం. మీరు కేసులు పెట్టి ఏం చేస్తాం? మీ న్యాయం చేస్తున్నాగా దేనికి పోయారు? కొట్టినాక న్యాయం చేస్తానంటున్నారు. కొట్టబెల్ల ఎవరు రాలేదు అని అట్లా జరిగింది సార్. మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి దాడి కూడా జరిగింది. పట్టాలు ఏమీ లేవు సార్. పట్టాలు మాది పోదు, నీది ఎందుకు పోయిద్దమ్మా? నాకు వచ్చినాడే పట్ట నీకు వస్తుంది. నాది నేను కూడా ఇదే ఉంటుంది కదా, నాకు పోయినాడే నీకు పోయింది. విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇంకొక నిజం కూడా ఉంది. ఒక చెల్లి, అందుట్లో ఎవరో ఒక చెల్లి ఉన్నది, పేరేదంతా. ఇప్పుడు ఇందుట్లో వాల్స్ ఉన్నాయి, కొన్ని కొట్టనే పూర్తి కొట్టనే ఉన్నాయట. నువ్వు 9 లక్షలు ఇస్తే ఆ ఇల్లు మనం నీకు ఇస్తామని చెప్తున్నారట. స్టిల్ అంటే ఎట్లా తయారయ్యారో చూడండి. 9 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు నెట్ క్యాష్ ఇస్తేనట ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్ట. పొద్దున్నే జేసీబీలు వచ్చే సంగతి కూడా తెలియదు సార్. నా పిల్ల పక్కలోనే నిద్రపోతుంది. జేసీబీలు వచ్చి కూలుకుంటే సామాన్ దగ్గర వాళ్ళే పిల్లేం పక్కలో నిద్రపోతుంది. తీసుకొచ్చి రోడ్డు మీద పంపబెట్టి రైట్. ఇంకో చెల్లి ఎవరమ్మా? రమాదేవి. ఇది ఇన్స్టాల్మెంట్ సిస్టమ్. రియల్ ఎస్టేట్ వాయిస్ రికార్డు కూడా ఇండిపెండెంట్.
మైక్లో వినిపించింది. స్పీకర్ పెట్టి చేస్తే వెళ్ళండి మా ఊళ్ళో ఉంటారని చెప్పారు. అదే అప్పుడు తెచ్చారు. సో ఇది నేను మీడియా మిత్రులకి ఫార్వర్డ్ చేస్తాను. కలెక్టర్ గారు చూసి పంపించండి. డిస్టర్బెన్స్ ఉంది, మైక్ తీసుకొని నువ్వు మాట్లాడమ్మా, జరిగిందే చెప్తాను. కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం కమిటీ మెంబర్
వెయిట్ చేయడానికి రీజన్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్తో మాట్లాడాలని. ఈరోజు విన్న తర్వాత ఎందుకంటే ఉన్నారు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు. 30,000 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు నేను 10 ఇచ్చిందని చెప్పొచ్చు. వాళ్ళు అట్లా చెప్పటంలే. ఇది ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చి ప్రతి నెల రెంటల్లాగా వాటర్ ట్యాంకర్కి సపరేట్. ఇందాక ఒకళ్ళు చెప్పారు సోలారు వీళ్ళే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారట, సోలార్ వాళ్ళు ఎత్తుకొని పోయారట, మా దగ్గర లేదు ఎవరు పగల కొట్టారు అంటున్నారట. కొంతమంది సోలార్ పెట్టుకుంది వాళ్ళు ఎత్తిపోయారట. సో ఆ వ్యక్తులు ఎవరైనా ఉండని చట్టం తన పని షార్ట్ డేస్లోనే ఇతర రిజల్ట్తో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చేసుద్ది. ఈ పేదోళ్ళకి 15th లోపు, ఈ నెల 15వ తారీఖు లోపు అర్హులై కూడా ఇస్తున్నా. మొత్తం దాన్ని స్టడీ చేస్తాం. వచ్చిన నెంబరింగ్ని బట్టి ఎలిజిబిలిటీలో ఎంతమంది అయితే నెంబరింగ్ ఉందో అలువురిని బట్టి తప్పకుండా ఇస్తాం. రైట్ అన్న, రైట్. ఈ పరిసర ప్రాంతాల్లోనే ఏదైతే నివాసానికి యోగ్యమున్న స్థలమే ఐడెంటిఫై చేస్తున్నాం. అది కూడా 1-2 డేస్లోనే ఫైనల్ చేస్తాం. ఓకే, రైట్. సార్ మీరు సమాచారం సార్ ఒక్కటే ఇది చాలా ఇంపార్టెంట్.